పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం లోక్సభ సీటు అది ఎవరికి కేటాయిస్తారని ఆసక్తి కాంగ్రెస్ పార్టీలోనే కాక తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏం జరగబోతుందని చూస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవంగా గతంలో 1975 నుంచి 77 వరకు దేశంలో ఎమర్జెన్సీ అత్యవసర పరిస్థితి పెట్టి తదుపరి ఆవిర్భావం చెందించిన జనతా పార్టీ దెబ్బకు కుదేలై ఉత్తర భారతదేశంలో ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయిపోయి అడ్రస్ లేకుండా పోయిన తరుణంలో ఆనాడు ఇందిరాగాంధీని 78లో ఆదుకున్నది 2 రాష్ట్రాలు ఏదంటే ఆనాడు కర్ణాటక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. అప్పుడు ఇందిరాగాంధీ వచ్చి ఉత్తరప్రదేశ్లో ఎక్కడా గెలిచే పరిస్థితి లేనప్పుడు మెదక్ నియోజకవర్గం నుంచి లోక్సభకు పోటీ చేసి గెలిచింది. ఆ విధంగా ఇప్పుడు అదే పరిస్థితి ఉత్పన్నమైంది. ఉత్తర భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ గల్లంతు, అడ్రస్ లేదు. దక్షిణ భారతదేశంలో పుంజుకోవాలని ప్రయత్నిస్తూ ఆనాటి 1978 పరిస్థితుల్లో కర్ణాటక ఆదరించింది, తెలంగాణ రాష్ట్రం కూడా ఆదరించింది. తెలుగు ప్రజలు, కన్నడవాసులు అభిమానించారు, ఆదరించారు కాంగ్రెస్ పార్టీని. అందువల్ల ఇప్పుడు రాయబరేలీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సోనియా గాంధీని ఆమెను వచ్చి మెదక్ కాదు, మెదక్లో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ కూడా బలంగా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి మెదక్ జిల్లాలో చాలా బలహీనంగా ఉంది, నాయకుల కొరత ఉన్నది. అందువల్ల ఆమెను బలంగా ఉన్న ఖమ్మం లోక్సభ సీట్లో పోటీ చేయమని తీర్మానం చేశారు. సోనియా గాంధీ వస్తే ఆమె పేరు అక్కడ ప్రతిపాదిస్తే ఆమె వచ్చి ప్రచారము చేయకపోయినా తప్పకుండా సోనియా గాంధీ ఖమ్మం లోక్సభ నుంచి విజయం సాధిస్తుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 అసెంబ్లీ సీట్లుంటే 9 సీట్లలో 8 సీట్లు కాంగ్రెస్ పార్టీ, 1 సీటు మిత్రపక్షం సిపిఐ కొత్తగూడెం నుంచి కోనమనేని సాంబశివరావు 9 గెలిచారు. ఇంకోటి భద్రాచలం 10వ సీటు డాక్టర్ తెల్లం వెంకట్రావు, ఆయన కూడా కాంగ్రెస్ పార్టీయే. ఆయన పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అనుంగు శిష్యుడు. ఆయనతో కలిసి బీఆర్ఎస్ నుంచి పార్టీ వీడి రాజీనామా చేసి కాంగ్రెస్లో తిరిగాడు, సభలు సమావేశాలు నిర్వహించాడు. కానీ టికెట్ ఇచ్చే విషయంలో రాష్ట్ర పార్టీ డాక్టర్ తెల్లం వెంకట్రావుని ఆమోదించిన బట్టి ఆధ్వర్యంలో ఉండే సిఎల్పి కష్టకాలంలో అమ్ముడు పోకుండా కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకున్న పోదెం వీరయ్యన కాదని, ఎట్టి పరిస్థితుల్లో కొత్త అభ్యర్థికి ఇవ్వకూడదని పట్టి విక్రమార్క పట్టుబట్టి ఆ ఉన్న 6గురికి కూడా కాంగ్రెస్ పార్టీ సీట్ వచ్చేలా చేశాడు. హైకమాండ్ కూడా బట్టి విక్రమార్క అభిప్రాయంతో ఏకీభవించి సిట్టింగ్ ఎమ్మెల్యే పోదెం వీరయ్యకే భద్రాచలం సీట్ అంటం వల్ల డాక్టర్ తెల్లం వెంకట్రావు ఆయన రాత్రికి రాత్రి కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరాడు. కేసీఆర్ ఆయనకు సీట్ ఇచ్చాడు. ఆయన పేరుకే కారు పార్టీలో ఉన్నాడు. ఆయన భౌతికంగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా ఆయన మనసంతా కాంగ్రెస్సే, ఆయన రక్తము కాంగ్రెస్. అక్కడ ఉన్న ఆయన గురువు ఎవరంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఆయన పార్టీ మారతాడనే వదంతులు కూడా వచ్చినాయి. సరే, ఏ పార్టీలో ఉన్నా డాక్టర్ తెల్లం వెంకట్రావు
ఆయన కాంగ్రెస్ పార్టీ ప్రయోజనాలకు భంగం కలిగే విధంగా ఎటువంటి చర్యలు తీసుకోడు. ఆయన పేరుకి నామకే వాస్తే బీఆర్ఎస్లో ఉన్నా మనం కాంగ్రెస్ ఎమ్మెల్యేగానే మనము ఆయన పరిగణించవచ్చు. అందువల్ల ఖమ్మంలో సోనియా గాంధీ పోటీ చేస్తే గెలుపు 100% గ్యారంటీ. ఒకవేళ సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రంలో పోటీ చేయలా, ఇక దానికి చూడండి ఎంత పోటీ ఉందంటే మామూలుగా లేదు. ఇక్కడ ఖమ్మం లోక్సభ సీట్లో ఎవరైనా కమ్మ సామాజిక వర్గం వాళ్ళే పోటీ చేస్తూ ఉంటారు. గతంలో జలగం వెంగళరావు ఖమ్మం నుంచి పోటీ చేసి కేంద్ర మంత్రి అయ్యాడు. తదుపరి వరుసగా కమ్మ సామాజిక వర్గం వాళ్ళు గెలుస్తూ వచ్చారు. ఇక్కడ ఏ పార్టీ నుంచి గెలిచినా అది కమ్యూనిస్ట్ అయినా, కాంగ్రెస్ అయినా, తెలుగుదేశం అయినా, బీఆర్ఎస్ అయినా కమ్మ సామాజిక వర్గం వాళ్ళే లోక్సభకు గెలవటం అనేది ఆనవాయితీ. ఇక్కడి నుంచి గెలిచి గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన రేణుకా చౌదరి ఆమె పోటీ చేయాలని సంకల్పంతో ఆమె రేసులో ముందంజలో ఉన్నారు. ఆమె ఏంటంటే ఆమె గతంలో కేంద్ర మంత్రిగా పనిచేయటం, ఈమె తండ్రి డాక్టరు, ఎయిర్ ఫోర్స్లో పనిచేసి ఆయన దేశ ఉత్తరాదిలో పనిచేయటం వల్ల హిందీ భాషపై గట్టి పట్టున్నది రేణుకా చౌదరి. హిందీ భాషే కాదు, ఆమె ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేయటం, కార్పొరేటర్ స్థాయి నుంచి రాజ్యసభ కేంద్ర మంత్రిగా అంచెలంచెలుగా ఎదుగుదల, పోరాట పటిమ, మరి మహిళా ఎంపీగా ఏదైనా కూడా లోక్సభలో గళం విప్పాలంటే రేణుకా చౌదరికి అటువంటి శక్తియుక్తులు ఉన్నాయి. ఇంగ్లీష్ కానీ, హిందీ కానీ, తెలుగులో కానీ అనర్గళంగా మాట్లాడగలిగే శక్తి. తదుపరి సబ్జెక్టు, ఆమెకి విషయ పరిజ్ఞానంపై కూడా గట్టి పట్టున్నది. అందువల్ల సోనియా గాంధీ కూడా ఏం చూస్తుందంటే లోక్సభలో గట్టిగా గళం విప్పి మాట్లాడగలిగే మహిళా నాయకురాలు కావాలి. అందువల్ల లోక్సభ దద్దరిల్లేలా గళం విప్పి కాంగ్రెస్ పార్టీ యొక్క వాణిని వినిపించాలంటే అది కేవలం రేణుకా చౌదరి వల్లనే సాధ్యమవుతుంది. అందువల్ల సోనియా గాంధీ పోటీ చేయకపోతే రేణుకా చౌదరికి ఆ ఖమ్మం సీట్ ఇచ్చే అవకాశం కనపడుతుంది. ఇక మిగతా వాళ్ళు కూడా దాని మీద మనసు పారేసుకున్నారు. వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు, తప్పులేదు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి యొక్క సోదరుడు ప్రసాద్ రెడ్డి గతంలో 2014లో వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున పోటీ చేసి గెలిచిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి, నేను అప్పుడు గెలిచాను కదా, మరి సోదరుని ప్రసాద్ రెడ్డిని కూడా ఈ 2024 ఎన్నికల్లో పోటీ చేయించి ఖమ్మం లోక్సభకు పోటీ పెట్టాలని ఆయన ఆకాంక్ష. ఇక ఆయనతో పాటు తుమ్మల నాగేశ్వరరావు కుమారుడు, తుమ్మల నాగేశ్వరరావుకి వారసత్వ రాజకీయాలంటే పెద్ద ఇష్టం లేకపోయినా ఖమ్మం జిల్లా వాళ్ళందరూ ఆయన అభిమానులు, ఆయన సీతులు సన్నిహితులందరూ, అయ్యా నాగేశ్వరరావు గారు మీ తర్వాత ఎవరో ఒకరు ఉండాలి, యుగంధర్ని మీ కుమారుణ్ణి కూడా రాజకీయాల్లో ప్రవేశపెట్టండి, మీరు మంత్రిగా ఉన్నారు, ఇక్కడ ఖమ్మం లోక్సభ సీటు గ్యారంటీగా గెలుస్తుంది, పైగా ఇక్కడ కమ్మ సామాజిక వర్గం అంటున్నారు, రేణుకా చౌదరి ఆమె నివాసం హైదరాబాదు కనుక మీరు స్థానికులు, మీకు రాష్ట్ర పార్టీ మీకు అండగా ఉంటుంది, రేణుకా చౌదరికి కేంద్ర నాయకత్వం అందరూ ఆమెని పేరు సపోర్ట్ చేస్తారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్, కేంద్ర నాయకులందరూ కూడా రేణుకా చౌదరి పేరే చెప్తారు.
సెంట్రల్ వర్కింగ్ కమిటీలో ఏకగ్రీవంగా రేణుకా చౌదరి పేరు చెప్తారు. ఇక మిగతా ప్రతిపాదించే పేర్లు ఎవరూ తెలవదు. కేవలం రాష్ట్ర నాయకత్వం వరకు వాళ్ళ పేర్లు ప్రతిపాదించవచ్చు కనుక. అయినా యుగంధర్ తుమ్మల నాగేశ్వరరావు పేరు కూడా పరిశీలనలోకి వచ్చింది. వాళ్ళ కుటుంబం కోరుకోకపోయినా ఖమ్మం జిల్లా ఉండే కాంగ్రెస్ నాయకులు యుగంధర్ అంటున్నారు. ఇక ఇంకొక పేరు బట్టి విక్రమార్క భార్య నందిని. ఆమె కూడా బట్టి విక్రమార్క పాదయాత్ర ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు చేసిన పాదయాత్రలో తన వంతు కృషి చేసి భర్తకు సహకారం అందిస్తూ భార్య 2 కుమారులు కూడా బట్టి విక్రమార్కకు అన్ని విధాలుగా సహకరిస్తూ వచ్చారు. కనుక బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి యొక్క భార్య మల్లు నందిని. అయితే వీళ్ళు కమ్మ సామాజిక వర్గం కాదు, వాళ్ళు దళిత సామాజిక వర్గానికి చెందినవారు. ఆమె పేరు కూడా వినపడుతూ ఉంది. ఈ విధంగా పలు పేర్లు ఖమ్మం నియోజకవర్గంలో వినపడుతుండగా వివిసి రాజేంద్ర ప్రసాద్, నేను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నాకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సోదరుల యొక్క అండుంది, నేను కూడా రంగం సిద్ధమే అని ఆయన వంతు కృషి ఆయన కోమటిరెడ్డి సోదరుల ద్వారా వివిసి రాజేంద్ర ప్రసాద్ కూడా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ విధంగా ఖమ్మం సీట్ అయితే కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే అవకాశాలు కనపడుతున్నాయి కనుక పోటీ తీవ్రతరమైంది. అయినా సోనియా గాంధీ అక్కడి నుంచి పోటీ చేయకపోతే రేణుకా చౌదరికే సీట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మిగతా వారి పేర్లు అవన్నీ కూడా కుటుంబ రాజకీయము, వారసత్వ రాజకీయం కింద వస్తాయి. కాంగ్రెస్ పార్టీ విధానం ఏంటంటే ఒక కుటుంబంలో ఒకే పదవి. ఇప్పటికే ఆ కుటుంబంలో ఒకరికంటే ఎక్కువ మంది రాజకీయంలో ఉండి ప్రజాప్రతినిధులుగా ఉంటే వాళ్ళకి మినహాయింపు ఉంటుంది. కోమటిరెడ్డి సోదరులు ఇప్పటికే రాజకీయంలో ఉన్నారు, 2కి ఇచ్చారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పద్మావతి వాళ్ళిద్దరూ రాజకీయంలో ఉన్నారు ఇప్పటికే, అందువల్ల మినహాయింపు. అట్లాగే మల్లు రవి ఆయన సోదరుడు మల్లు బట్టి విక్రమార్క వాళ్ళిద్దరూ ఎప్పటి నుంచో 30-40 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నారు, అందువల్ల మినహాయింపు. కొత్తగా రాజకీయాల్లోకి రావాలంటే మీ రక్త సంబంధీకుడు ఎవరైనా ఒక పదవి అనుభవిస్తుంటే మీకు అర్హత లేదు అని. ఆ విధంగా తుమ్మల నాగేశ్వరరావు మంత్రి, ఆయన కుమారుడు యుగంధర్కి కాంగ్రెస్ పార్టీ నిబంధనల ప్రకారం అర్హత లేదు. అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు కూడా ఆయన ఇంతవరకు రాజకీయంగా అంత ఉత్సాహంగా ఎక్కడా పాల్గొనలేదు. ప్రసాద్ రెడ్డికి కూడా అవకాశం లేదు. బట్టి విక్రమార్క భార్య నందిని తెర వెనుక ఉండి మద్దతు ఇచ్చినా ఇప్పటి వరకు బహిరంగంగా ఎక్కడా కూడా కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో పాల్గొనలేదు కనుక ఆమెకు కూడా అవకాశం తక్కువ. కోమటిరెడ్డి సోదరుల యొక్క ప్రభావము, ప్రమేయము ఖమ్మం జిల్లాలో అంతగా పనిచేయదు. ఏది ఏమైనా అక్కడ అభ్యర్థులు 3 కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారే పోటీ చేయబోతారు. ఇప్పటికే సిట్టింగ్ బీఆర్ఎస్ కారు పార్టీ తరపున నామా నాగేశ్వరరావు పోటీ చేయబోతున్నాడు. ఆయనకి సీటు ఖరారు చేశారు. రేణుకా చౌదరి ఇక్కడి నుంచి పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీ తరపున, బీజేపీ పార్టీ తరపున కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారిని పెట్టే అవకాశం ఉంది. అక్కడ ఖమ్మం నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా సీనియర్ బీజేపీ నాయకుడు పొంగులేటి సుధాకర్ రెడ్డిని ఇన్ఛార్జిగా పెట్టింది. ఖమ్మం జిల్లాలో ఎస్టీలు చాలా అధికంగా ఉన్నారు. మరి ఎవరైనా బలమైన ఎస్టీ నాయకులు ఖమ్మం జిల్లాలో లభిస్తే
ఎప్పుడూ కమ్మ సామాజిక వర్గం వాళ్ళే ఖమ్మాన్ని శాసించాలా, ఖమ్మంలో పోటీ చేయాలా. ఈ గిరిజనుల యొక్క ఓట్లను, ఎందుకంటే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఒక గిరిజన మహిళను రాష్ట్రపతి చేసిన ఘనత భారతీయ జనతా పార్టీకే దక్కుతుంది. ఈ కారు పార్టీ వాళ్ళు, బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కూడా ద్రౌపది ముర్ము ఒక గిరిజన మహిళ, ఆమె రాష్ట్రపతి కాకుండా అడ్డుకొని ఆమెను ఓడించాలని ప్రయత్నం చేసిన బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీని గిరిజనులు ఆదరించకపోయే అవకాశం ఉంది. అందువల్ల బలమైన గిరిజన నాయకుడిని రంగంలో దింపితే గట్టి పోటీ ఈ ఇద్దరు కమ్మ సామాజిక వర్గం రేణుకా చౌదరి, నామా నాగేశ్వరరావుకి ఇవ్వగలుగుతారని భారతీయ జనతా పార్టీ ఒక వ్యూహరచన చేస్తుంది. ఏదేమైనా ఆమె సోనియా గాంధీ వచ్చి ఖమ్మంలో పోటీ చేయటం అనేది ప్రశ్నార్థకమే. ఆమె మళ్ళీ రాయ్బరీ ఉత్తరప్రదేశ్లో పోటీ చేయకపోతే ఓటమి భయంతో అక్కడ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆయన దెబ్బకు సోనియా గాంధీ ఉత్తరాది నుంచి దక్షిణాదికి పలాయనం చిత్తగించింది, పారిపోయింది. ఇక్కడ గెలవలేమని ఓటమి భయంతో దక్షిణాది రాష్ట్రాలకు పారిపోయిందనే ప్రచారం చేసే అవకాశం ఉన్నందువల్ల ఆమె ప్రస్తుత సిట్టింగ్ సీటు రాయ్బెరీలోనే పోటీ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.